హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత. ఈమె అప్పుడప్పుడు టక్కన కనిపిస్తా ఉంటారు. గొప్పగా చేస్తా ఉంటారు. కొన్ని పనులు ప్రజలకు నచ్చే విధంగా అనిపిస్తా ఉంటది. సో, కాంట్రోవర్సల్. ఆ మధ్య కాలంలో ఓవైసీ మీద పోటీ చేసినప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయిండ్రు. కానీ ఆమె ఓడిపోయింది. దాన్ని కూడా ఆమె గొప్ప గెలుపుగానే చెప్పుకుంది. అయితే ఈరోజు మరొక కాంట్రోవర్సీ ఏంటి అంటే ఆమె ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ప్రార్థనా స్థలం వుమెన్స్‌కి ప్రొవైడ్ చేసిన ప్రార్థనా స్థలంలో ఆమె కూడా వెళ్లి దుర్గా సూక్త పారాయణ చేసింది. సో, దాన్నెవరో వీడియో చేసిండ్రు. వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. పెట్టగానే కొంతమంది దౌర్భాగ్యులు ఏం మొదలుపెట్టిండ్రు అంటే ఈమెని ముస్లిం వాళ్ళని అవమానించాలని చేసింది, ముస్లింలకు ఇబ్బంది కలిగించాలని చేసింది అని చెప్పేసి విమర్శలు చేస్తా ఉన్నారు. అది ముస్లింలను ఇబ్బంది పెట్టడమా, క్రిస్టియన్‌ని ఇబ్బంది పెట్టడమా, ఇంకెవరిని ఇబ్బంది పెట్టడమా అనేది కాదు. ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ పెట్టిన బోర్డ్ ఏంది? మహిళలు ప్రార్థనలు చేసుకునే స్థలం అని ఉంది. ఈమె మహిళే, అక్కడ ఉన్న ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. సో, వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. మాధవీలత ఆమె ప్రార్థన ఆమె చేసుకొని ఆమె దుర్గా సూక్తాన్ని చదువుకుంది. అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదే ఆమె. ఆమె ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడితే అది వాళ్ళ తప్పైతది. ఒకవేళ ఆళ్ళు ప్రార్థన చేసి ఈమె ఇబ్బంది పడితే ఈమె తప్పైతది తప్పితే, ఈమె ప్రార్థన వల్ల ఎవరికీ నష్టం లేదు. ఇతరుల వల్ల ఎవరికీ నష్టం లేదు. సో, ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలా ఆమె చేసినట్టుగా ఏం లేదు. కాకపోతే ఆమెకు కూడా ఏమనిపించింది అంటే, అరే! ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటి వరకు మనం ప్రార్థన చేసుకునే స్థలం లేదు. కానీ ఎయిర్‌పోర్ట్ ఇచ్చింది కాబట్టి, అక్కడ నేను ప్రార్థన చేసుకుంటా దుర్గాదేవిని అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసింది. దాన్ని ఎందుకు కాంట్రోవర్సీ చేస్తున్నారు ఈ సన్నాసులనేది మనకు అర్థం కావట్లేదు. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి వాటికి. కానీ ఆమె చేసిన ప్రార్థన అనేది సర్వమత సమానత్వాన్ని సూచిస్తా ఉంది. దానిలో తప్పేం లేదు. ఎందుకంటే అన్ని మతాల వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, ఈమె చేసుకుంది తప్పులేదు. కానీ హిందువులు మాత్రం చేయకూడదు, మిగతా మతాలు చేసుకోవాలని రూల్ ఉందా ఎక్కడన్నా? ఆ దేశమే ఈ దేశమా? కాదు కదా! మనం భారతదేశంలో ఉన్నప్పుడు అందరూ చేసుకోవచ్చు. అక్కడ పెట్టిన బోర్డ్ కూడా అట్లనే వుమెన్స్‌కి అన్నారు తప్పితే ఈ మతానికి, ఆ మతానికి అనలేదు. ఆమె వేరే మతానికి పెట్టినప్పుడు ఆమె చేసుంటే తప్పు పట్టాలి. కానీ అందరి కోసం ఉన్నప్పుడు ఆమె చేసుకుంది తప్పు లేదు. అది విమర్శించడం అనేది బుద్ధి తక్కువతనం. థాంక్ యూ వెరీ మచ్.